హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం టేస్టీ వెరైటీ అడుగుతున్నారో చూద్దాం. ఓకేనండి. ఓకే, సో రాణి గారు మెయిల్ చేశారు రాజు గారు ఖమ్మం నుంచి. ఓకే. చామదుంపతో ఏదైనా టేస్టీగా చేసి చూపించమని అడుగుతున్నారు. కర్రీ చేద్దాం, సింపుల్ కర్రీ. సింపుల్ కర్రీ, టొమాటో కాంబినేషన్. టొమాటో కాంబినేషన్. అవునండి. కానీ చామదుంప టొమాటో కూడా ఎక్కువ ట్రై చేయరు కదా, కొద్ది మంది చేస్తారు. ఎక్కువ ఫ్రై లాగా పులుసు ఎక్కువ అంటే కొంచెం జిగురుగా ఉంటుంది కదా, జిగురుగా కాబట్టి అలా ఫ్రై అయితే రోస్ట్ అయిపోతుంది, మనకి పులుసు అయితే లూజ్ గా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కానీ టొమాటో కాంబినేషన్ లో కూడా బాగుంటుందా మనకి చామదుంప? కర్రీలా చేసుకున్నా కూడా టమాటో కాంబినేషన్ తో చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి చామదుంప టొమాటో కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప టొమాటో కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1/2 కిలో, తరిగిన టొమాటోలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో చాలా సింపుల్ గానే చేసుకోవచ్చు. ఓకే, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. సో కొద్దిగా ఆయిల్. ఓకే. సో చామదుంపతో ఏది చేసుకున్నా మనం అవి ముందే ఉడికించేసుకుంటాం కాబట్టి మనకి పెద్ద ప్రాసెస్ అనేది ఏమీ ఉండదు కదా, ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఉల్లిపాయ ముక్కలండి. ఓకే. అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇది మెయిన్ గా చపాతీలు కానీ లేదా జొన్న రొట్టెలు, సో ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సో దీంట్లో మనకు కర్రీకి సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. ఓకే. అలాగే కారం, కొద్దిగా పసుపు, ఓకే, ధనియాల పొడి. సో మనకి కొంచెం ఇలాంటి ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేస్తే అది కూడా టేస్టీగా ఉంటుంది కదా, ప్లెయిన్ గా కంటే కూడా కొంచెం ఏదైనా మసాలా టైప్ లో యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇక్కడ టొమాటో ముక్కలు అండి. సో చిన్న చిన్నగా కట్ చేసి. సో ఈ టొమాటో ముక్కలు మగ్గిపోతే మనకి మోస్ట్లీ కర్రీ అయిపోయినట్టే కదా రాజు గారు. సో చిట్కా చూస్తాం ఇలాగా మేము. ఓకే ఓకే అండి, ఇక్కడ టమాటో ముక్కలు మగ్గుతూ ఉంటాయి, ఇలాగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ముఖానికి తేనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ముడతలు రాకుండా స్మూత్గా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? కొంచెం దగ్గరకు వచ్చింది కదా. సో ఇక్కడ దీంట్లో కొద్దిగా చింతపండు ఉంది. ఓకే. సో ఈ పులుపు కూడా యాడ్ అయితే బాగుంటుందా? బేసిక్ గా మనకి కంపల్సరీ చామదుంప చేసుకునేటప్పుడు పులుసులో మెయిన్ మనకి చింతపండు గుజ్జు వల్లే దానికి టేస్ట్ అనేది వస్తుంది కదా. అవునండి. సో ఇక్కడ టమాటో యాడ్ చేసుకున్నా కొంచెం ఈ చింతపండు వేసుకుంటే కూడా మనకు బాగుంటుంది అంటారు. ఓకే. సో అలాగే మనం ఉడికించిన చామదుంప ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాం, మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఓకే. సో మీరు ఎలాగూ అంటే రోటీ కాంబినేషన్లో బాగుంటుంది అన్నారు కాబట్టి కొంచెం ఇలా పెద్ద ముక్కలు అయితే ఆ రోటీస్ తినేటప్పుడు కూడా బాగుంటుంది కదా మనకి. అవునండి. సో కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. కొద్దిగా వాటర్ వేసుకుంటుందండి. ఓకే. ఓకే, కొద్దిగా మూత పెట్టారా, ఒక 2 నిమిషాలు మగ్గితే మనకు సరిపోతుంది. ఓకే. సో కొంచెం ఆ ముక్కలకు కూడా పులుపు ఇదంతా పట్టేస్తే మనకి అవి కూడా టేస్టీగా ఉంటాయి. అవునండి. చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, రెడీ అయిపోయింది. కొంచెం ఆ టమాటో ఎక్కువ వేసుకోవడం మూలన మనకు చక్కగా గ్రేవీ ఇంకా వేరేది ఏమి యాడ్ చేసుకోకుండా అదే సరిపోతుంది.
ఓకే. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. వావ్, చాలా కలర్ఫుల్ గా ఉంది. కర్రీ రెడీ అండి. నైస్. ఓకే, మరి వేడివేడిగా చామదుంప టొమాటో కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప టొమాటో కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, ఉడికించిన చామదుంపలు, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప టొమాటో కర్రీ రెడీ.